ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీలో ఎప్పుడూ చూడని కోపాన్ని చూశాను. ఇప్పుడు కోపం పోయినట్టే కదా? మా బాధని అర్థం చేసుకున్నారు. తండ్రి స్థానంలో ఉండి కన్న కూతురికి క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పడం వల్ల నీ కోపం పోయిందన్నమాట. నా భర్త ఒకరికి క్షమాపణ చెప్పడం నాకు సంతోషం కాదండి. అది నా కూతురైనా సరే. అపార్థం చేసుకున్న మీరే అర్థం చేసుకున్న తర్వాత నేను అన్న ఆహాన్ని వదిలేసి పసిబిడ్డలా మారిపోయారు కదండి. అదే నా ఆనందం. మంచికి రాముడిలా ఉండే మీరు కోపం వస్తే పరశురాముడిలా అవుతారు. కానీ ఆ కోపం తగ్గాక మీ కోపాన్ని మీరే విశ్లేషించుకొని ఆ కోపంలో మీ తప్పుంది అంటే పసిబిడ్డకు కూడా క్షమాపణ చెప్పటానికి వెనకాడరే. ఆ గొప్ప మనసు ఎవరికుంటుంది? నా భర్తకి తప్ప. అదే నా ఆనందం. రాముడైనా రావణుడైనా ఇద్దరూ ఎవరికి వారు గొప్పవాళ్లే. రావణుడు ఎంత గొప్పవాడైతే ఆ మహాశివుడి దర్శన భాగ్యం కలిగింది. కానీ చూడండి